ఈ వీడియోలో బైక్ పికప్ లేనట్లయితే ఆ పికప్ కోసం మనం ఏమేం చేయాలి, అసలు ఎందుకు పికప్ ఉండదు, బైక్ పికప్ లేనప్పుడు దానికి మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే బండి పికప్ ప్రాబ్లం వేరు, జర్కింగ్ ప్రాబ్లం వేరు, రెండు ఒకటి కాదు. బండి పికప్ ప్రాబ్లం అంటే మనం బండి స్టార్ట్ చేసి గేర్ అవసరమైనంత స్పీడ్ టయానికి వెళ్తుందా లేదా అనేది పికప్. మనం ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తాం, ఒక 50-40 మీద వెళ్ళాలనుకుంటాం, అంత స్పీడ్ బండి ఒకవేళ వెళ్ళకపోతే దాన్ని పికప్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు, బండి ఎక్సలరేషన్ లేకపోతే. జర్కింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే బండిలో పెట్రోల్ ఉండి కూడా పెట్రోల్ లేనట్టుగా జర్కిస్తూ వెళ్తుంది. ఒకవేళ బండి ట్యాంక్లో ఫుల్గా పెట్రోల్ ఉన్నప్పటికి కూడా పెట్రోల్ లేనట్టుగా జర్కిస్తూ వెళ్తుంది, దాన్ని జర్కింగ్ ప్రాబ్లం అంటారు. జర్కింగ్ ప్రాబ్లం వేరు, పెట్రోల్ ప్రాబ్లం వేరు. పెట్రోల్ ఉండి కూడా లేనట్టుగా వెళ్ళేదాన్ని ఏమో జర్కింగ్ ప్రాబ్లం అంటారు, జర్కిస్తూ వెళ్తుంది అది. పికప్ వచ్చేసి మనం అవసరమైనంత ఎక్సలరేషన్ ఇచ్చినా కానీ అంత స్పీడ్ రీచ్ అవ్వకపోతే దాన్ని పికప్ ప్రాబ్లం అంటారు. మనం ముందుగా బండి చూసుకున్నట్లయితే బండిలో రెండు కారణాలు ఉంటాయి పికప్కి సంబంధించి. ఫస్ట్ కారణం వచ్చేసి BS4 వెహికల్స్కి కార్పెటర్ ఉంటుంది కదా. ఈ కార్పెటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ తీసుకుంటుంది, అలాగే ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫ్యూల్ తీసుకుంటుంది, రెండు సమపాలన మిక్స్ చేసి ఫైరింగ్కి పంపిస్తుంది హెడ్కి. మనం మైలేజ్ రావడం కోసం కొన్నిసార్లు ఏం చేస్తారంటే బండి రిపేర్కి ఇచ్చినప్పుడు మా బండి మైలేజ్ రావాలంటే అప్పుడు చెప్పినప్పుడు మెకానిక్ ఏం చేస్తారంటే దీనికి కార్పెటర్లో రెండు స్క్రూస్ కనబడుతున్నాయి, ఈ స్క్రూస్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఒకటేమో రేజింగ్ స్క్రూ ఉంటుంది, ఒకటేమో ఎయిర్ స్క్రూ ఉంటుంది. ఇదేంటంటే ఎయిర్ స్క్రూ లూజ్ చేసినప్పుడు ఎక్కువగా దీని నుంచి ఎక్కువగా ఎయిర్ తీసుకుంటుంది, ఫ్యూల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, తద్వారా మనకి బండి మైలేజ్ బాగా వస్తుంది కానీ పికప్ అయితే ఉండదు. ఇది పికప్ తగ్గడానికి ఒకటి కారణం ఏంటంటే మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మైలేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు పికప్ అనేది తగ్గిపోతుంది. రెండిట్లో ఒకటే, మైలేజ్ ఎక్కువ కావాలంటే పికప్లో కాంప్రమైజ్ అవ్వాలి, పికప్ బాగుండాలంటే మైలేజ్లో కాంప్రమైజ్ అవ్వాలి. రెండు నాకు పర్వాలేదు మీడియంగా ఉండాలంటే దాన్ని తగ్గట్టు కూడా ఇక్కడ కార్పెటర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది మెకానిక్ తెలుస్తుంది. మీరు చెప్పినట్లయితే మీకు ఎలా కావాలో అలా చేసిస్తారు. ఒకటి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మైలేజ్ కావాలంటే మైలేజ్, పికప్ కావాలంటే పికప్. ఇంకోటి ఏంటంటే సెట్టింగ్ నార్మల్గా పెట్టినా కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి దీంట్లోకి నలకలు దిగి దీంట్లో జెట్స్ ఉంటాయి, చిన్న చిన్న జెట్స్, ఆ జెట్స్ అనేవి నలకల ద్వారా బ్లాక్ అయిపోయి తద్వారా మనం సెట్టింగ్ బాగున్నప్పటికీ ఆటోమేటిక్గా బండి పికప్ తగ్గిపోవడం, జర్క్ వచ్చినట్టు పెట్రోల్ అయిపోయినట్టు జర్కిస్తూ ఉండడం, బండి పికప్ లేకుండా ఉండడం జరుగుతుంది. సెట్టింగ్ బాగున్నప్పటికీ ఆ కార్పెటర్లో నలకలు జామ్ అయ్యి ఆ జెట్స్ బ్లాక్ అవడం వల్ల మామూలుగానే పికప్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక కార్పెటర్కి సంబంధించి ఇది ఒక ప్రాబ్లం, పికప్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే బైక్కి పికప్కి సంబంధించి మెయిన్ క్లచ్ కూడా చెక్ చేసుకోవాలి. క్లచ్ లివర్ చూసినట్టయితే మనం లైట్గా ఇలా అన్నప్పుడు నేను ప్రెస్ చేయడం లేదు, జస్ట్ ప్లే చెక్ చేస్తాను అంతే. ఇలా దీన్ని ప్రెస్ చేయకూడదు, ప్రెస్ చేయకుండా జస్ట్ ప్లే చూడాలి. ఇలా ప్లే చేసినప్పుడు ఈ సెంటర్లో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ అనేది ఉండాలి. అలా రాకుండా టైట్గా ఉన్నట్టయితే క్లచ్ కేబుల్ బాగా హార్డ్ అయినట్టుగా. క్లచ్ కేబుల్ బాగా హార్డ్ అయ్యి గట్టిగా ఉండటం వల్ల ఇంకా మనం బండిని క్లచ్ మూసి తోలితే ఎలా ఉంటుంది, బండి పికప్ ఉండదు కదా, అలాగే ఇదే సిచ్యువేషన్ ఇక్కడ. క్లచ్ ఫుల్ టైట్ అయిపోవడం వల్ల ఇది మామూలుగా స్టడీగా ఉంటేనే టైట్గా ఉందంటే ఒక సైడ్కి తిప్పినప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది కేబుల్ అనేది. ఇది స్టడీగా ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఒక సైడ్కి తిప్పినప్పుడు కేబుల్ అనేది సాగిపోయి ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా హ్యాండిల్ తిప్పినప్పుడు కూడా ఈ ప్లే అనేది ఉండాలి. నేను ప్రెస్ చేయడం లేదు, గమనించండి, నేను ప్రెస్ చేయడం కాదు, జస్ట్ ఇలా ప్లే చూసినప్పుడు ఈ ప్లే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా అసలు గ్యాప్ లేకుండా టైట్గా ఉన్నట్టయితే క్లచ్ మీరు లూజ్ చేసుకోండి. లూజ్ చేయకపోతే క్లచ్ ప్లేట్లు తొందరగా కాలిపోతే అసలు బండి అనేది పికప్ ఉండదు. ఇలా స్టడీ పెట్టి చూసుకోవాలి, ఈ ప్లే ఉండాలి. ఇలా హ్యాండిల్ తిప్పినప్పుడు కూడా ప్లే ఉండాలి. అవసరమైతే ఇంకొంచెం లూజ్ చేసుకోండి, ప్లే మాత్రం కంపల్సరీ. ఈ ప్లే లేకపోవడం వల్ల ఏమవుతుందంటే క్లచ్ మూసి బండి ఎలా తోలితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, పికప్ అనేది అసలు ఉండదు. క్లచ్ ప్లేట్లు కూడా తొందరగా కాలిపోతాయి. ఒకటి కార్పెటర్ ప్రాబ్లం ఉంటే, కార్పెటర్లో సెట్టింగ్ ప్రాబ్లం కానీ కార్పెటర్లో నలకలు అడ్డుపడి ఏమైనా ప్రాబ్లం ఉంటేనేమో పికప్ ఉండకపోయే అవకాశం ఉంది. ఇంకోటి క్లచ్ కేబుల్ హార్డ్ అయ్యి టైట్ అవ్వడం కానీ దానివల్ల కానీ, లేకపోతే క్లచ్ ప్లేట్లు ఒకవేళ కాలిపోయి ఉన్నా కానీ బండి పికప్ ఉండదు. ఆల్రెడీ క్లచ్ ప్లేట్లు కాలిపోతే దాని ద్వారా కూడా బండి పికప్ అనేది ఉండదు. ఓకే, మనం ఫస్ట్ కార్పెటర్ చూసుకోవాలి. కార్పెటర్ చూసుకొని బాగున్నట్లయితే నెక్స్ట్ మనం క్లచ్ కేబుల్ చూసుకోవాలి. హ్యాండిల్ అటు ఇటు రొటేట్ చేసి ఎక్కడైనా టైట్ తగులుతుందేమో చూసుకొని టైట్ ఉన్న చోట లూజ్ చేసుకోవాలి. అప్పటికీ పికప్ లేనట్లయితే క్లచ్ ప్లేట్లు వీక్ అవ్వడం కానీ, సగం అరగడం కానీ, లేకుంటే పూర్తిగా కాలిపోవడం కానీ జరుగుంటుంది. క్లచ్ ప్లేట్ మీరు కొత్త వేయించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ బండి అనేది పికప్ వస్తుంది. ఈ మూడిట్లో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి ఫ్రంట్ బ్రేకు వెనక బ్రేకు టైట్ అవ్వడం వల్ల వీల్స్ అనేవి టైట్గా ఉండి బండి సరిగా మూవ్ అవ్వదు. అప్పుడు కూడా మీరు ఒకసారి బ్రేకులు కూడా చెక్ చేసుకుంటూ బెటర్.
బండి పికప్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ జర్కింగ్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఈ జర్కింగ్ ప్రాబ్లంలో కూడా సేమ్ కార్బొరేటర్లో నలకలైన జెట్స్కి అడ్డం పడితే దాని ద్వారా కూడా జర్కింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ నలకలు అడ్డుపడి జెట్స్కి దాని ద్వారా కూడా జర్కింగ్ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కరెంటు సరిగ్గా అందనప్పుడు కూడా ఈ జర్కింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత బ్యాటరీ దగ్గర CDI యూనిట్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత ట్యాంకీ కింద పవర్ కాయిల్ అని ఒకటి ఉంటుంది. ఆ కాయిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెంటు సరిగ్గా అందక అప్పుడు పెట్రోల్ అయిపోయినట్టుగా జర్కిస్తుంది. అది పవర్ సప్లై అందక మనకు పెట్రోల్ అయిపోయినట్టుగా జర్కిస్తూ ఉంటుంది. దాన్ని జర్కింగ్ ప్రాబ్లం అంటారు. ఒకటి పికప్కి సంబంధించి ఫస్ట్ క్లచ్ చూసుకోవాలి. క్లచ్ ప్లేట్లు ఏమైనా కాలిపోయా, క్లచ్ కేబుల్ టైట్ ఉందేమో చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కార్బొరేటర్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. అప్పటికి బాగున్నప్పటికి కూడా క్లచ్ ప్లేట్లు కాలిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత జర్కింగ్ ప్రాబ్లం గురించి చూసుకున్నట్లయితే కరెంట్ కాయిల్స్కి సంబంధించి కాయిల్స్ ఏమైనా వీక్గా ఉంటే అప్పుడు బండి ఒకవేళ ఇది BS4 కదా, BS6 వెహికల్స్లో మనం జర్కింగ్కి పికప్కి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే దానికి ఈ కార్బొరేటర్ ఉండదు. సెన్సార్ వెహికల్కి ఈ కార్బొరేటర్ ఉండదు. ఈ కార్బొరేటర్ బదులు ఇక్కడ ECU అని ఒక సెన్సార్ ఉంటుంది. అలాగే బోర్ దగ్గర టెంపరేచర్ సెన్సారు, అలాగే సైలెన్సర్ దగ్గర ఆక్సిజన్ సెన్సార్ అని ఉంటాయి. ఈ సెన్సార్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ జర్కింగ్ పికప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఇప్పుడు వచ్చే వెహికల్స్కి ఎక్కువగా జర్కింగ్ వచ్చే ప్రాబ్లమ్స్కి దానికి ఈ పెట్రోల్ ట్యాంకీలో నార్మల్గా దీనికి BS4కి ఏంటంటే జస్ట్ ఈ పైప్ ద్వారా డైరెక్ట్గా పెట్రోల్ అనేది కార్బొరేటర్కి వెళ్తుంది. BS6 వెహికల్స్కి ఏంటంటే దీంట్లో ఒక పంపు ఉంటుంది. పెట్రోల్ పంపు ద్వారా పంపు చేస్తుంది కిందకి చాలా ఫోర్స్ తోటి. ఆ పంప్ అనేది ఒకవేళ వీక్ అయినా మీకు సరిగా ఫోర్స్ అనేది సరైన క్వాంటిటీలో జరగక మీకు జర్కింగ్ ప్రాబ్లం వచ్చే సమస్య ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆక్సిజన్ సెన్సార్ లాంటి సెన్సార్లు ఏమైనా పోయినా కానీ ఆ ప్రాబ్లం వస్తుంది. మెయిన్ ఎక్కువగా ఇప్పుడు వచ్చే వెహికల్స్కి ఈ పెట్రోల్ ట్యాంక్లో పంపులు ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని వెహికల్స్కి ఆ పంపుతో పాటు చిన్న పెట్రోల్ ఫిల్టర్ కూడా ఇస్తున్నాడు. ఆ ఫిల్టర్లో కూడా ఎక్కువగా మడ్డి లాంటిది డస్ట్ పార్టికల్స్ జామ్ అయినప్పుడు కూడా జర్కి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు ఫస్ట్ ఆ ఫిల్టర్ చెక్ చేసుకోండి. పెట్రోల్ ఫిల్టర్ చెక్ చేసుకోండి. ట్యాంకీ కింద ఉంటుంది. ఆ ఫిల్టర్ బాగున్నా కానీ ఒకవేళ ప్రాబ్లం వస్తే తర్వాత ట్యాంక్లో పంప్ అని అర్థం చేసుకోవచ్చు. ఇది BS6 వెహికల్స్కి ప్రాబ్లం చూసుకున్నట్లయితే.